హాయ్ హలో అందరికీ నమస్తే. మీకు ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను. ప్రజలు తలుచుకుంటే ఏం చేయగలరో, వాళ్ళ పవర్ ఏ రకంగా చూపించగలరో, ప్రజల రేంజ్ ఎట్లా ఉంటుందనే దానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఈ వీడియో. ఓకే, ఇక్కడ మాకు 164 సీట్లు వచ్చినాయి, మేము ఇంకా 15 సంవత్సరాలు కలిసి ఉంటాం కాబట్టి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే దాన్ని తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సిందే. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ఇంకో మేము 1500 మంది కలిసి పోటీ చేస్తాం, ఇంకో 40-50 సంవత్సరాలు కలిసి ఉంటామంటే ప్రజలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు అక్కడ అదే జరిగింది. విషయం ఏంటంటే, ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా హైడ్రో పవర్ అనేటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ ఈ హైడ్రో పవర్ ఏర్పాటు చేసిన క్రమంలో మరి దీన్ని వ్యతిరేకిస్తూ ఈ వీళ్ళు కూటమి ఏదైతే జీవోలు జారీ చేసిందో 51, 13, 2 జీవోలను రద్దు చేయాలని చెప్పి ఈ గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పుడే కాదు గత కొన్ని నెలలుగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మొదట్లో 2025 ఆగస్టులో దూడుకొండలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత సెప్టెంబర్లో అరకు వ్యాలీలో, అక్టోబర్ 21న కార్పొరేట్ నరకాసుర భూతం ఈ హైడ్రో పవర్ అనేటువంటి దానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని చేసి కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. అప్పటికి కూడా మారకపోవడంతో ఈరోజు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? గిరిజనులలో చైతన్యం లేదు, గిరిజనులు చదువుకోలేదు, గిరిజనులకు అవగాహన ఉండదని చెప్పి ఒక చర్చ ఏదైతే ఉంటుందో, మరి వారి జోలికి వస్తే, వారి భూములను లాక్కుంటే, వాళ్ళ జీవన వైవిధ్యాన్ని పాడు చేస్తే, పర్యావరణాన్ని అడవులను పాడు చేస్తే ఏ రకంగా ఏకమవుతారు, ఏ రకంగా ప్రభుత్వాలను కూలుస్తారనడానికి వాళ్ళు ఏకమైనటువంటి తీరే అతిపెద్ద ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ హైడ్రో పవర్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో సుమారుగా 250 గ్రామాలు నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది. 20,000 ఎకరాలు కూడా భూములు పోయేటువంటి పరిస్థితి ఉంది. 50,000 మంది గిరిజనులు నిర్వాసితులుగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది యొక్క జీవన వైవిధ్యం దెబ్బతింటున్నటువంటి క్రమంలో, మరి ఈ గిరిజన హక్కులను పాటు చేసిన క్రమంలో మరి ఒక కార్యక్రమం చేపట్టాలన్నప్పుడు మీతో మాకేంటి, మాకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామని చెప్పి ముందుకు పోతున్నటువంటి కూటమి మరి కనీసం అక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల యొక్క అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? పర్యావరణానికి సంబంధించి మరి అడవులు, నదులు, వాళ్ళ జీవన వైవిధ్యం ఇవన్నీ నాశనం అయిపోతాయని చెప్పి గిరిజన సంక్షేమం గురించి ఆలోచించాల్సినటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదా? మరి ఇవన్నీ ఏవి కూడా ఆలోచించకుండా అన్ని నిబంధనలను తుంగలో తొక్కేస్తూ మా ఇష్టం వచ్చినట్టుగా మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ బాన్సు, కోయ, వాల్మీకి, లంబాడి, గిరిజన జాతులు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక వైవిధ్యమైనటువంటి జీవనం. అక్కడ అడవులను నాశనం చేయడం. సో వీటన్నిటికీ నాశనం కలుగుతుంది, నష్టం కలుగుతుంది అన్నప్పుడు ఈ రకంగా ఏకమవుతారు. ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మరి ఏ పనులు జరగవంటుంటే ఒక పక్క పనులు జరుగుతూ ఉంటాయి, వాటికి సంబంధించి జీవోలు వెనక్కి తీసుకోవాలి కదా. పనులు జరగవంటుంటే జీవోలు వెనక్కి తీసుకోకపోవడం వెనుక ఉద్దేశం ఏంటి? మరి మంత్రులు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. మంత్రి చెప్పినట్టు ఏం జరగట్లేదంటే ఇంతమంది రోడ్డు ఎందుకు ఎక్కుతారు? పవన్ కళ్యాణ్ గారు ఓ 2 జతల చెప్పులు ఇచ్చి 2 చీరలు ఇచ్చేసి గిరిజనులకు అద్భుతాలు చేశామని చెప్తారు వాళ్ళు వాళ్ళ జన సైనికులు. మరి ఇంత నష్టం జరుగుతున్నప్పుడు మొక్క నాటి ఇది అద్భుతాలు చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్తారు కదా. మరి ఇదేంటి పరిస్థితి? ఇక్కడ ఇంతమంది రోడ్డు ఎక్కారు. ఇక్కడ ఒక్కసారి చూడండి. జనం చూడండి. మా జోలికి వస్తే, మా భూముల జోలికి వస్తే, మా అడవుల జోలికి వస్తే తరిమి కొడతాం. ఆ ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలనేటువంటి నినాదంతో మన అక్కడ శాంతియుతంగా, పోలీసులు అనుమతి ఇవ్వలేదంట, అయినా కూడా శాంతియుతంగా వాళ్ళు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఆఫీస్కి పోయి ఇంత జనాభాతో ఊహించలేరు ఎవరు కూడా ఇంత వస్తారని.
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా తప్పుడు హామీలు ఇచ్చారు వీళ్ళని ఏ రకంగా మోసం చేశారు అనే అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గో బ్యాక్, పవన్ కళ్యాణ్ మోసగాడు ఆ నినాదాలతో మారుమోగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ. సో ఇట్లా మీ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు ఈ స్థాయిలో ఏకమై రోడ్డెక్కినటువంటి పరిస్థితి. సో మీరు ఇంకో 15 సంవత్సరాలు ఉంటానన్నా, ఇంకో 1500 మందిని కలుపుకొని పోటీ చేస్తామన్నా కూడా ప్రజల నిర్ణయం ఈ రకంగా ఉన్నప్పుడు అవి ఏవి కూడా ప్రజల ముందు పనిచేయవు. మా జోలికి వస్తే లెక్కలు మారుస్తామని చెప్పి ఈరోజు ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ రకంగా మొత్తం లెక్కలన్నీ మార్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది పరిస్థితి.